హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 'బాంధవ్య బంధితులు' అనే నవల వింటున్నారండి. చదువుతున్నాను. రాసిన వారు చెరుకూరి రమాదేవి గారు. ఇక్కడ కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సరిగ్గా అప్లోడ్ కావడం లేదండి. అందుకే కొంచెం డిలే అవుతున్నాయి అప్లోడ్ చేయడానికి వీడియోలు. దయచేసి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో అడుగుపెట్టిన రోజు నుండి పరపతి, పలుకుబడి, డబ్బు, హోదా ఏవీ లెక్క చేయకుండా మనిషి అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి వైద్యం, సహాయం చేయాలన్న ఉద్దేశాలతో గడిపిన నేను నీ పరిస్థితికి హౌస్ సర్జన్కు సీట్ రాదని తెలిసినా కూడా నా ఆదర్శాలను వెనక్కి నెట్టి నా పరపతి అంతా ఉపయోగించి నీకు సీటు వచ్చేలా చేశాను. నేను చేస్తున్న పని తప్పేమో అన్న అనుమానం నాకెప్పుడూ ఉండేది. కానీ దాన్ని బయటికి రాకుండా నోరు నొక్కింది నీ మీద కలిగిన అభిమానం. నీకు నేను పనిచేసే చోట పని కలిగిస్తే నా కళ్ళెదురుగా ఉంటావు. అదే నా ఆశయం. నీకు దగ్గర కావాలంటే అదొక్కటే మార్గం. తప్పు చేయని మానవులుండరు. నేను సామాన్య మానవున్నే. నా అలాగే పొరపాటు చేసిన సావిత్రి కోరింది కూడా నీ ఉన్నతినే. ద్రోహం చేయడం తప్పన్న విషయం అందరికీ తెలిసినదే. ఒక్కొక్కసారి ఉన్నతిని కోరడం కూడా తప్పేనేమో. కాకపోతే నాలా స్వార్థంతో ఉన్నతి కోరడం తప్పు. మీ నాన్నగారి లాంటి అదృష్టవంతులు, అమృత హృదయులు భూమి మీద ఎక్కడో తప్ప ఉండరు. నిన్ను కొడుకుగా భావించిన ఆయన ఆదర్శవంతుడు. నీలాంటి వాణ్ణి కొడుకుగా చెప్పుకోగలిగిన ఆయన ధన్యమూర్తి. మనిషి గొప్పవాడు కావడానికి డాక్టరో, యాక్టరో అవనక్కర్లేదు. ఈ విషయం ముందుగా గ్రహించనందుకు సిగ్గుపడుతున్నాను. నీలోని ఉన్నతాశయాలు, విద్యా సంస్కారాలు మరుగుపడిపోనివ్వకు. నేను వీలైనంత దూరంగా వెడుతున్నాను. నేను ఇంకా బ్రతికే ఉన్నాను కాబట్టి అవసరాలను వెతుక్కోవాలి. అవసరాల కోసం బతికే రోజులొచ్చాయి. లక్ష్మీపుత్రుడివై అల్లారు ముద్దుగా పెరిగిన నీకు నా ఆస్తి పనికి వస్తుందనుకోను. ఈ రోజున నీ క్షోభకు కారకుణ్ణి నేను. చివరిసారిగా నిన్ను కోరేది ఒకటి. అనురాధను తీసుకువచ్చేయి. మీ అమ్మను ద్వేషించకు. ప్రేమాధికులను ద్వేషంలో ముంచకు. మానవత్వంతో ద్వేషం లేకుండా చేయాలి. లేకుంటే ద్వేషం మానవత్వాన్ని నశింపచేస్తుంది. అనుక్షణం నీకు దగ్గరలో ఉండాలన్న కోరిక నాలో ఉన్నా అది అసంభవం కనుక ఒకటి అర్థిస్తున్నాను. ఇంతవరకు నీ జీవితపు దారులలో ఏ మలుపుకు నేను కారణమైనా నీ మీది వాత్సల్యంతోనే. దాన్ని నువ్వు ఈ క్షణంలో అర్థం చేసుకోలేకపోయినా మున్ముందు నీకు ఒక బిడ్డ కలిగాక నాలోని ఈ అలజడికి కారణం తెలుసుకుంటావు. నేను ఎక్కడికి వెళుతున్నానో ఇంకా నిర్ణయం కాలేదు. ఎక్కడున్నా నా చివరి సమయంలో నీకు తెలియపరిచే ఏర్పాటు చేస్తాను. ఒక తండ్రికి కొడుకు చేతులతో జరిపించవలసినవన్నీ జరపమని కోరుకుంటున్నాను. ఇది ఎన్నేళ్ల తర్వాత సంభవించినా సరే కన్న తండ్రిగా నన్ను భావించలేకపోయినా ఎవరూ లేని ఒక అనాథుడని అనుకున్నా చాలు. ఆశీర్వచనములతో కృష్ణమూర్తి. ఉత్తరం పూర్తి చేసి ఆలోచనలో పడింది రాధ. అంత స్నేహం, బాంధవ్యం పెంపొందించుకున్న వారి మధ్య స్తబ్దతకు ఇదా కారణం? కనీసం అన్నయ్య పెళ్లికి రాకపోవడానికి కూడా శ్రీనివాస్కు దూరం కావాలనా? ఆఖరికి ఈయన మూలంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారా? ఈయనలో ఈ కోపం ఎప్పటికైనా పోయేదేనా? తన్ను చిన్నప్పటి నుండి ఆడించి దగ్గరకు తీసిన కృష్ణమూర్తి గారి కొడుకు తన భర్త. ఎంత విచిత్రం! తన పుట్టుక రహస్యం వెల్లడి చేసినందుకేనన్నమాట తల్లి మీద కోపం. ఎంత పని జరిగింది! తిరిగి వీళ్ళెప్పుడైనా కలుస్తారా? ఆవిడ మనస్సు ఎంత క్షోభిస్తోందో. మర్చిపోయింది అనురాధ. చటుక్కున తీసి చదవసాగింది. ఆలోచిస్తూ కుర్చీకి అతుక్కుపోయింది. ఎంత మృదు హృదయుడు! ఒక్కసారిగా మనసుకు ఎన్ని దెబ్బలు తగిలాయి! చివరికి కృష్ణమూర్తి గారి ప్రోత్సాహానికి అసలు కారణం బయటపడితే గాని తన కాపురం కుదుట పడలేదు. పలు విధాలుగా బహుముఖాలుగా అల్లుకుపోతున్న ఆలోచనలు అంతు లేకుండా సాగాయి. శ్రీనివాస్తో పరిచయం, స్నేహం, వివాహం ఒక్కొక్కటిగా మనసులో మెదిలాయి. లేచి అటూ ఇటూ తిరగసాగింది. ఏమీ తోచని దానిలా. పుస్తకంలో తల దూర్చబోతే అది ఆమె తరం కాలేదు. ఇంకా శాశ్వతంగా తల్లికి దూరం అవుతారా శ్రీనివాస్?
మీరు చేస్తున్నది తప్పని గట్టిగా చెప్పాలి వారితో. కానీ అందుకు తగిన సమయం రావాలి అనుకుంటూ లేచి పుస్తకం తిరిగి అలమారులో సర్దబోయింది. అవి ఇవి సర్దుతున్న రాధకు అప్రయత్నంగా భారతం కంటబడింది. ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంటే దాని మీద శ్రీనివాస్ వెలుబుచ్చిన అభిప్రాయం గుర్తుకు వచ్చింది. ఒక గ్రంథంలో ఒక పాత్ర చేసిన పనిని సహించలేక తీవ్రంగా విమర్శించిన శ్రీనివాస్ వాస్తవంలో తన తల్లి చేసిన పనిని సమర్థించగలడా? క్షమించగలడా? ఏమిటిది? తను అభిమానించిన వ్యక్తికి తనకు ఎంత సామ్యం? ఈ ఆలోచన మనసులోకి రాగానే గుండె బరువెక్కింది. అనురాధకు అబ్బాయి పుట్టాడు. ఆ రోజు పగలంతా మందకొడిగా అయిపోయిన రాధను చూసి కంగారు పడ్డాడు శ్రీనివాస్. ఆ రాత్రికి అబ్బాయి పుట్టాడన్న వార్త వినే వరకు అతని మనసులో లేకపోయింది. వడలిన అనురాధను వికసించిన పాపాయిని చూస్తుంటే మనస్సు సంతోషంతో నిండిపోయింది. తదేకంగా చూస్తున్న శ్రీనివాస్ను చూస్తూ, మరీ ఎక్కువగా చూడకండి, మా అల్లుడికి దిష్టి తగిలేను అని నవ్వాడు కృష్ణమోహన్. అనురాధకు సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి. శ్రీనివాస్ చిరునవ్వుతో, దిష్టి తగిలేటంత అందంగా లేడులా ఉంది అన్నాడు. అల్లుడని చెప్పుకుంటే కాదు, అమ్మాయిని కన్నాక అనాలా మాట అంది శ్రీలక్ష్మి. ఓస్, అదెంత పని? ఏది ఈ అనురాధాదేవి గారు అల్లుడినిస్తారో లేదో చూసుకు మరీ మన ప్రణాళిక మొదలు పెడదామని అన్నాడు లలిత వంక చిలిపిగా చూస్తూ ఉండండి బావగారు, మీ అల్లుడు మీలా సుకుమారుడు కాకూడదు, మంచి ఉక్కు మనిషిని చేసేస్తాను అన్నాడు తొట్టెలో ఉన్న పిల్లవాడి బుగ్గలు మృదువుగా తాకుతూ. శ్రీనివాస్ ప్రమేయం లేకుండానే సావిత్రికి మనవడి ఆగమనం తెలియపరిచారు. అందుకు శ్రీనివాస్ ఏమంటాడో అని కొంచెం భయపడ్డా అతని మౌనం చూసి తేలికగా నిట్టూర్చింది అనురాధ. మనం ఈ ఊరి నుండి వెళ్ళిపోదాం అభిప్రాయం వెలుబుచ్చాడు శ్రీనివాస్ ఒకరోజు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. రోజు రోజుకు ఈ అభిప్రాయం అతనిలో స్థిరమవుతోందని గ్రహించిన ఈరోజు ఈ విధంగా అడగడం కొంచెం ఆశ్చర్యపరిచింది. ఏ ఊరు? హైదరాబాద్. ఒక స్నేహితుడి వ్యాపారంలో వాటాదారుగా చేరుతున్నాను. ఎటువంటి సమాధానము ఇవ్వలేక మౌనంగా నిట్టూర్చింది. ఆమె వంక చూస్తూ, ఏం మీ ఊరు విడిచిపెట్టిపోవాలంటే బెంగగా ఉందా అని నవ్వాడు. బెంగ ఎందుకు? అయినా పెళ్ళయ్యాక ఉన్న ఊర్లో ఉండాలంటే ఎంతమందికి కుదురుతుంది అని ఒడిలో బాబును తట్టలో పడుకోబెట్టి లోపలికి వెళ్ళింది. మెల్లిగా కుర్చీలో నుంచి లేచి ఊయల వైపు చూశాడు. పండులాంటి పాపాయి హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకో తనలో తను నవ్వుకుంటూ. బాబు గడ్డం కింద పొట్ట చూడగానే అప్రయత్నంగా తన గడ్డం తడుముకున్నాడు. ఏమిటి పోలికలు ఎలా వస్తాయో కదా? వీడు ఎవరి పోలిక? కళ్ళు పూర్తిగా అనురాధది, కానీ తన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తండ్రి పోలిక తనకు, తన బిడ్డకు తన పోలిక. ఇలా ఆలోచించగానే మొహం కొంచెం ఎర్రబారింది. తన తండ్రి పోలిక. ఏ తండ్రి పోలిక వచ్చింది? పెంచి పెద్ద చేసిన ఆయన ఉదార హృదయం తనకు లేదు. కానీ పెంచని తండ్రిలా అసలే కాలేదు. వీడెలా తయారవుతాడో? ఇలా సాగిపోతున్న ఆలోచనలను కనిపెట్టి మృదువుగా బాబు బుగ్గలు నిమిరి అవతలికి నడిచాడు. బాబుకు 3వ నెల రాగానే హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. పుట్టి పెరిగి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఊరు వదిలిపోవాలంటే మనసులో చెప్పరాని దిగులు కలిగింది అనురాధకు. ముద్దులు మూటగడుతున్న మనవడికి దూరం కావాలంటే బాధగా ఉంది శ్రీలక్ష్మి రాజశేఖరం గార్లకు. బారసాల జరిగినప్పుడైనా రాని మా అమ్మకు చూపకుండా తీసుకువెళ్ళడం ఏదో లోటుగా అనిపించింది రాధకు. తనకు సీమంతానికి సారి పంపినప్పుడు బాబు బారసాలకు ఒంట్లో బాగా లేదని కబురు పంపటంతో నిజంగానే ఆమెకు కులాసాగా లేదేమోనని అనుమానపడసాగింది. శ్రీనివాస్తో ఆ విషయం ఎన్నిసార్లు కదిపినా మౌనంగా ఊరుకోవడమో మాట మార్చడమో చేస్తాడు. ఉదయమే లేచి కారులో బయలుదేరారు. వెనక సీట్లో బాబుకు పక్క సర్ది పడుకోబెట్టి తను సర్దుకొని కూర్చుంది అనురాధ. హైదరాబాద్ చేరే లోపల 2 రాత్రులు ఆగదలుచుకున్నారు. బాబుకు మరీ హైరానాగా ఉంటుందని. విజయవాడలో ఆగుతాం కదూ అడిగింది డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ని. ఏం ఊరు చూస్తావా? అక్కడికి గుంటూరు ఎంత దూరం? మిమ్మల్ని అడిగేది. ఎంత దూరమైనా మనం అక్కడికి వెళ్ళటం లేదు. అనురాధ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి మళ్ళీ అంది, మీరొకసారి ఒక కథ మీద ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చారో జ్ఞాపకం ఉందా? ఏమో, నేను చాలా చదివాను, చాలా చర్చ చేశాను అన్నాడు ముభావంగా. అతని జవాబు వినేసరికి మొండితనం హెచ్చింది అనురాధలో.
ఫోర్స్ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్ని గురించి నాకు నచ్చలేదన్నప్పుడు మీరు ఎంతో వాదించారు. వెంటనే గుర్తుకు వచ్చింది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అర్థమైంది. నా సంగతి సరే, నీకసలే నచ్చని ఆ కథ గురించి ఈవేళ ఆ మాటలెందుకో? అప్పుడు నాకు నచ్చని కారణం ఇప్పుడు ఉంది. కానీ ఆ సందర్భంలో అక్కడ నేను విమర్శించింది ఒక మగవాణ్ణి. ఇప్పుడు అదే చేస్తున్నాను. స్వజాతీయ అభిమానం తగ్గలేదంటావు. మీరు హాస్యంగా తీసి పారేయకండి. నేను తీవ్రంగా అంటున్నాను. ఆ రోజు మీరన్నారు, బలహీనమైన క్షణాలు జీవితంలో ఎవరికైనా దొర్లుతాయి, కానీ వాటిని బట్టి కాదు మనం మనిషి విలువ చూడాల్సింది అని. అటువంటిది మీ అమ్మ అని అయినా ఆలోచించకుండా. అనురాధ, నన్ను బాధ పెట్టింది నా పుట్టుక కాదు, మరుగుపడిపోయిన వాటిని బయటకు తీసి నన్ను నేను చిన్నపరుచుకునేలా చేసింది. ఇందులో మిమ్మల్ని మీరు చిన్నపరుచుకోవడం దేనికి చెప్పండి? ఆవిడ కనీసం మన బాబును చూడలేదు. మనం ఊరు విడిచి వస్తుంటే మా అమ్మ ఎంత బాధపడిందో బాబును విడిచేందుకు. అలాంటిది మీ అమ్మగారికి మాత్రం ఉండదు. చూసేవాళ్ళు నలుగురు ఏమనుకుంటారు? ఊరి పక్క నుండి వెడుతూ చూడటానికైనా రాలేదని అనుకోరు? నేను ఇదివరకే చెప్పాను, ఒకళ్ళు ఏదో అనుకుంటారని నేను చేసే పనులు మానబోవటం లేదు. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను లెక్క చెయ్యను. మీరు లెక్క చేయకుండా ఉండటానికి మిమ్మల్నా ఏమిటి అనుకునేది? కోడలు వచ్చింది, కొడుకును దూరం చేసిందంటారు. పోనీ ఈ మాటలకే ఆవిడ ఆరోగ్యం బాగాలేదని విన్నాం, కనీసం అందుకైనా వెడదాం బ్రతిమలాడింది. అబ్బా అనురాధ, నాకు తోచినట్లు నన్ను చెయ్యని. దయచేసి నన్ను విసిగించకు. నాకు మా అమ్మ మీద ద్వేషం లేదు, అభిమానం అంతకన్నా లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలిగినప్పుడు నా అంతటా నేనే వెడతాను అన్నాడు నిశ్చలంగా కారు డ్రైవ్ చేస్తూ. ఆ మాటలు వింటూ నిట్టూర్చింది. నిజంగా ఆమె జీవితంలో భాగం పంచుకున్న, బాధ అనుభవించిన మీ నాన్నగారు ఆమెను క్షమించారు. ఆయనకు ఉన్న ఔదార్యం మీకు లేదు అంది పరిగెడుతున్న చెట్టు వంక చూస్తూ. దెబ్బతిన్నట్లు చూశాడు కందిపోయిన ముఖంతో. అదేమీ గమనించనట్లు, ఆ మార్పే తను కోరుకున్నట్లు ఎటో చూస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల అనంతరం, క్షమించండి, ఒక తల్లిగా, స్త్రీగా మీకంటే ఆమెను నేను ఎక్కువ అర్థం చేసుకోగలను అంది. వెన్నెల రాత్రుల అందాలు పట్టణాలలో తెలియకపోయినా విద్యుత్ దీపాల వెలుగులు తగ్గటంతో గదిలోకి పడుతోంది వెన్నెల. గాఢ నిద్రలో ఉన్న అనురాధ బాబు ఏడుపు వినిపించేసరికి ఉలిక్కిపడి లేచింది. శ్రీనివాస్కు నిద్రాభంగం కలగకుండా పక్కన మంచం మీద ఉన్న బాబుని తీసుకుని అవతల గదిలోకి వెళ్ళింది. పాలు తాగుతూనే బాబు నిద్రపోయాడు. తిరిగి పడుకోబెట్టి మంచం మీద వాలేసరికి నిద్ర తేలిపోయిందనిపించింది. పక్క మీద అటూ ఇటూ దొర్లుతోంది. మగతగా కళ్ళు మూతలు పడుతుంటే క్రింద ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపించింది. మెల్లగా లేచి క్రిందికి వెళ్ళింది. వీధి తలుపు ఎవరో కొడుతున్నారు. లైటు వేసి ఎవరది అని అడిగింది. అవతల మనిషి చెప్పింది విని తలుపు తెరిచి సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకుంది. ఒక్కసారి ఎందుకో గుండె జల్లు అనిపించింది. మెల్లగా తలుపు వేసి తెరిచి చూసింది. అంత వెలుగులోనూ ఒక్క క్షణం అక్షరాలన్నీ అలుక్కుపోయినట్లు అనిపించింది. ఒక్కసారి గుండె నిబ్బరం చేసుకుని తిరిగి చూసింది. అది గుంటూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్. అమ్మ ఆరోగ్యం సంతృప్తికరంగా లేదు, వెంటనే బయలుదేరు. అనురాధకు కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి. మనసంతా ఏమిటో నీరసించినట్లయింది. 6-7 నెలలుగా ఆరోగ్యం సరిగ్గా లేదన్న వార్త వింటున్నా ఒక్కసారి వెళ్ళి చూడలేదు. అవసరమైనది చేయించలేదు. ఇప్పుడు ఇదేమిటో కంగారుగా అనుకుంటూ గబగబా పైకి వెళ్ళింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో చిన్న బెడ్ ల్యాంప్ వెలుగులో హాయిగా నిశ్చలంగా నిద్రపోతున్న శ్రీనివాస్ ముఖం చూడగానే ఈ టెలిగ్రామ్ ఎట్లా చూపించడం అని ఒక్క క్షణం భయంతో నిలబడిపోయింది. ఆవిడకి ఏదైనా జరిగితే తనంతను క్షమించుకోగలదా? ఇంత మొండితనం, మృదు హృదయం ఒకే చోట ఎలా కలిశాయి? మనస్తాపాలని మరచి హాయిగా ఉన్న ఆయన జీవితాన్ని తిరిగి గందరగోళపరచకు భగవంతుడా. అత్తగారి ఆరోగ్యం కుదుట పడేటట్లు అనుగ్రహించు అని మనసులో అనుకొని నమస్కరించి చెంపలు వేసుకుంది. తలవైపున ఉన్న శ్రీనివాసుడి పటం వంక చూస్తూ. ఇదిగో మిమ్మల్నే అంది మెల్లగా కుదుపుతూ. అటూ ఇటూ తిరిగి బద్ధకంగా కళ్ళు తెరిచాడు ఏమిటన్నట్లు. ఒక్కసారి కిందికి రండి. ఇప్పుడా? దేనికి? సమాధానం ఇవ్వకుండా క్రిందికి దిగింది. మౌనంగా ఒళ్ళు విడుచుకొని ఆమెను అనుసరించాడు. ఇంకేం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా టెలిగ్రామ్ చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా ఆమె వంక చూసి టెలిగ్రామ్ చదివాడు. కొద్ది క్షణాలు అతని నుండి ఎటువంటి మాట రాలేదు.
మసకబారిన అతని ముఖంలో, కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగడం స్పష్టంగా చూడగలిగింది. ఎంతసేపయింది ఇది వచ్చి అన్నాడు పూడుకుపోయిన కంఠాన్ని పెగిల్చుకుని. 10 నిమిషాలైందేమో. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. మనస్సులోని వివిధ భావాల సంఘర్షణ ముఖంలో ప్రస్ఫుటమవుతోంది. ఏ మాట లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్న శ్రీనివాస్ను చూస్తూ, గతంలో ఏం జరిగినా ఇప్పుడు వెంటనే వెళ్ళటం మనం కనీసం చేయవలసిన పని అంది కొంచెం వెనకాడుతూనే. ఎదురుగా ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. జవాబియ్యకుండా ఏదో నెంబరుకు ఫోన్ చేసి గన్నవరానికి టికెట్ అడిగాడు. ఓ, అన్నీ బుక్ అయ్యాయా? ఓకే, థ్యాంక్స్. దడాలున మూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. గబగబా పైకి వెడుతూ, వెంటనే రెడీ అవ్వు, కారులో వెడదాం అని అన్నాడు. తేలికగా శ్వాస వదులుతూ గబగబా కాగితం మీద 4 పంక్తులు రాసింది. టెలిగ్రామ్ ఆఫీస్కు ఫోన్ చేసి తల్లిని తండ్రిని గుంటూరు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి పైకి పరిగెత్తింది. అన్నీ సిద్ధం చేసుకుని ఎంత త్వరగా బయలుదేరినా ట్రాఫిక్ తప్పించుకొని బయటపడేందుకు వీలు కాలేదు. ఎప్పుడూ నడపనంత త్వరగా కారు పోనిస్తున్న శ్రీనివాస్ను చూస్తూ, ఇతను తల్లిని ద్వేషించడం లేదు, ప్రేమిస్తున్నారు. ప్రేమాదికులను ద్వేషం అంటలేదు. తల్లిని ద్వేషించే మానవుడు ఉండడు అనుకుంది మనసులో. తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ మౌనంగా రోడ్డు మీద దృష్టి సారించింది. డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ను పలకరించేందుకు కూడా సాహసించలేకపోయింది. ఇంటికి చేరి తల్లిని చూసి డాక్టర్ని కలుసుకున్నాడు శ్రీనివాస్. ఆయనను అడిగి వివరాలు తెలుసుకునేందుకు. 5-6 నెలల నుండి తరచుగా నొప్పి వస్తోంది. ఓ వారం రోజుల నుంచి మరీ భరించలేకుండా ఉన్నారు. స్టమక్ క్యాన్సర్ ఏమోనన్న అనుమానంతో ఎక్స్రే తీశాం. వెంటనే ఆపరేషన్ మంచిదని నా ఉద్దేశం. మీరు డాక్టరే, మీకింతగా విడమర్చి చెప్పనక్కర్లేదనుకుంటాను అంటూ సావిత్రి కేసుకు సంబంధించిన చార్టు అందించాడు. ఒక్క క్షణం వెర్రిగా అతని వంక చూసి యువతలకి వచ్చాడు. క్షణక్షణానికి అతని హృదయం అసంతృప్తితో నిండిపోసాగింది. తన కర్తవ్యం తను నిర్వర్తించలేదన్న భావన ఎక్కువ కాసాగింది. తల్లి పడుతున్న బాధను చూస్తూ మానసికంగా తను కలుగజేసినది తలుచుకుంటూ కుమిలిపోసాగాడు. తనంటే తనకి విసుగు పుట్టిందా క్షణంలో. తల్లికి ఆపరేషన్ జరిపే లోపల ఇంకొక పెద్ద డాక్టర్కి చూపించాలనిపించింది. అదే మాట ఆ రాత్రి వచ్చిన రాజశేఖరం గారితో అన్నాడు. చూడు శ్రీనివాస్, ఈ క్షణంలో నీకు చేయాలనిపించిన ప్రతిదీ చెయ్యి. ఈరోజు నీ కర్తవ్య నిర్వహణలో లోపం ఉంటే అది నిన్ను జీవితాంతం బాధ పెడుతుంది. తప్పకుండా ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చెయ్యి. మనం చేస్తున్న పనిలో సంతృప్తి కలగాలి. మరొకటి చెబుతాను, ఇంకోలా భావించకు. నాకు తెలిసినంతలో కృష్ణమూర్తి చెయ్యి తిరిగిన వైద్యుడు, ముఖ్యంగా సర్జరీలో ఆరితేరిన నిపుణుడు. పాత బాంధవ్యాలు వైషమ్యాలు మర్చిపోయి ఆయన చేత కూడా ఒక్కసారి పరీక్ష చేయించు. ఎందుకైనా మంచిది. కానీ ఒక్కటి, ఆయన మీద నమ్మకం ఉంటేనే పిలిపించు. నమ్మకం లేని డాక్టర్ చేతి వైద్యం ఫలించదు. ఆయన మంచి డాక్టర్ అన్న నమ్మకం నాకెప్పుడూ ఉంది. ఆయన ఎక్కడున్నారని పిలిపించను. ఒకవేళ పిలిపించినా ఆ రోజు గెటౌట్ అని బయటకు పంపిన తను తిరిగి తల్లిని చూడమని ఎలా అడగను? అడిగితే మాత్రం ఆయన అంగీకరిస్తారా అనుకున్నాడు మనసులో. ఆయననే పిలవాలని ఏమీ లేదు, ఇంకెవరినైనా పిలిపించవచ్చు అన్నారు అల్లుడి మొహం భావాలు చదివినట్లు. ఆయన ఎక్కడుంటున్నారో తెలుసా అడిగాడు మ్లానవదనంతో. ఆ రాత్రి అనురాధ కూడా అదే చెప్పింది. ఆయన మీద నాకెంతో గురి ఉంది. దయచేసి ఒకసారి ఆయనను పిలిపించండి. కావాలనుకుంటే తర్వాత దూరం కావచ్చు. ఆయన కోసం కారు వెళ్ళింది. తెల్లవారేసరికి వస్తారేమో అన్నాడు ఆమె వంకైనా చూడకుండా. శ్రీనివాస్ కబురు విని తెల్లబోయారు కృష్ణమూర్తి గారు. ఆయన ఆశ్చర్యం అవధులు దాటింది. సావిత్రి, నీ కొడుకుని నీకు దూరం చేసిన నన్ను నా కొడుక్కి దగ్గర చేస్తున్నావా అనుకున్నారు బాధగా. సావిత్రిని పరీక్షించి, నా ఉద్దేశంలో ఇప్పటికే ఆలస్యమైంది, వెంటనే సర్జరీ అవసరం అన్నారు డాక్టర్తో. ఆ పూట శ్రీనివాస్ మనస్థితి వర్ణనాతీతం. ఏదో చేయాలని, ఏదో అడగాలని అతని మనస్సు అల్లల్లాడిపోయింది. తల్లి పడుకున్న గదిలోకి వెళ్ళాడు. అనురాధ చేతిలో ఉన్న బాబును ఆడిస్తోంది సావిత్రి. బోసి నోటితో చొంగ కారుస్తూ పచ్చగా ముద్దబంతి పువ్వులా ముద్దు వస్తున్నాడు. శ్రీనివాస్ను చూడగానే బాబును చేతికందించి గది బయటికి వచ్చింది అనురాధ. తల్లి చేతిలో ఉన్న బాబును అందుకుంటూ అమ్మా అంటూ చేతి మీద చెయ్యి వేశాడు శ్రీనివాస్. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి సావిత్రికి. అమ్మా, నన్ను క్షమించగలవా? అడిగేందుకు కూడా అర్హత లేదేమో.
మమతతో పెంచిన పిల్లలను క్షమించలేకపోతే అది మాతృహృదయం కాదు. అమ్మా అన్నాడు. కళ్ళ వెంబడి 2 నీటి చుక్కలు రాలిపడ్డాయి. నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది. పుత్రదండన పురుషదండన రెండూ లేకుండా నా జీవితం గడిచిపోయింది. ఇంక బ్రతకవలసిన అవసరం లేదు. ఈనాడు చేసుకున్న పూజల ఫలితమో అభాండాల పాలవలసిన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆయన మూలంగా సుఖంగానే గడిచింది. చివరికి నువ్వు కూడా మంచినే చూడగలిగావు. మీ చేత ప్రేమించబడకున్నా ద్వేషించేలా లేకుంటే చాలు అంది కన్నీళ్లతో మనమన్ని ముద్దు పెట్టుకుంటూ. ఎక్కువగా మాట్లాడకమ్మా, రెస్ట్ తీసుకో అన్నాడు. మరునాడు కృష్ణమూర్తి గారు కాక మరో 2 డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ల సహాయంతో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు దాదాపు పిచ్చెత్తినట్లు తిరిగాడు శ్రీనివాస్. మానవ హృదయంలో ప్రేమ ద్వేషం రెండూ సమానంగా ఉంటాయేమో, అందుకే ఇంతగా ప్రేమించిన తల్లిని ఎంతగానో ద్వేషించినా ముందుగా స్థానం చేసుకున్న ప్రేమ జయించి ద్వేషాన్ని పారద్రోలింది. అతి చిన్న పదమైన 2 అక్షరాల ప్రేమే సర్వ ప్రపంచ సౌఖ్యానికి మూలం. మరో 2 అక్షరాల ద్వేషం సర్వ వినాశనానికి కారణం. మగతగా పడుకున్న తల్లిని చూసి మౌనంగా యువతలకి వచ్చాడు శ్రీనివాస్. పగలంతా ప్రయాణం చేసిన సూర్యభగవానుడు పశ్చిమానికి వాలిపోయాడు. ఎండపడిన ప్రాణాలు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాయి. చల్లని పిల్లగాళ్ళు మెల్లగా వీస్తున్నాయి. ఆ సాయంత్రం దాకా సావిత్రి పరిస్థితిని పరిశీలిస్తూ హాస్పిటల్లోనే ఉండిపోయిన కృష్ణమూర్తి గారు తృప్తిగా యువతలకొచ్చారు. ఆ రోజున ఆయన మనస్సుకు ఏ ఆపరేషన్ చేసినా కలగని సంతృప్తి కలిగింది. మనస్సులో ఏదో నిశ్చయించుకుని శ్రీనివాస్ ఇంటివైపు వెళ్లారు. వాకిట్లో చెట్ల మధ్య ఒంటరిగా ఉన్న శ్రీనివాస్ను చూడగానే ఆయన మనస్సు తెలియని విధంగా పరవశించింది. కొద్ది క్షణాలు అతని వంక చూస్తూ నిలబడిపోయి గేటు తెరుస్తూ చప్పుడు చేశారు. గేటు దగ్గర కృష్ణమూర్తి గారిని చూసి లేచి నుంచున్నాడు. ముఖం మీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ రండి అని ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చున్నాక ఇద్దరికీ కొద్ది క్షణాలు మాటలు కరువయ్యాయి. రేపొద్దున ఊరు వెడుతున్నాను. మీ అమ్మ పరిస్థితి అనుకున్న దానికంటే సంతృప్తికరంగా ఉంది అన్నారు గొంతు సవరించుకొని. విన్నాను. మీరు కొద్ది రోజులు ఇక్కడ గడపకూడదు? కనీసం మా అమ్మ ఆరోగ్యం బాగుపడేదాకా అయినా ఉండకూడదు? లేదు, అక్కడ బాధ్యతలున్నాయిగా. నేనెంత తప్పించుకుందామన్నా కల్పించుకున్న పనులు తప్పవు. చివరికి ఈ రూపేణా కలుసుకోవడం అయింది. సావిత్రికి నేనెన్ని విధాలుగా సంతోషాన్ని భంగం చేసినా ఆమె అనారోగ్య కారణంగా నిన్ను చూసి సంతోషించే భాగ్యం కలగజేసింది. ఇంతవరకు సావిత్రికి నేనే రకంగానూ సాయపడలేకపోయాను. మనస్తాపాన్ని, నీ నుండి ఎడబాటును తప్ప ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు. కనీసం ఈరోజు ఈ విధంగా నా వృత్తి ధర్మంతో సావిత్రికి సాయపడ్డానన్న తృప్తే నాకు చాలు. ఈ అవకాశం కలిగించినందుకు నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. మీరు పెద్దవారు, అట్లా మాట్లాడడం తగదు. మీ మూలంగా మా అమ్మ ఆరోగ్యం బాగుపడుతోంది. మీకే నేను. శ్రీనివాస్, మనస్సుకు కలిగే భావోద్వేగాలు సుఖ సంతోషాలు తాత్కాలికమే. కాలగమనంలో అన్నీ మరుస్తాము. నీతో మాట్లాడి యువతలకి వచ్చిన రోజున నేను అనుభవించినది తిరిగి చెప్పలేను. కానీ ఈరోజు ఆ బాధ ఛాయామాత్రంగా కూడా లేదు. ఏదో ప్రయోజనాన్ని సాధించటం కోసం నీతో స్నేహం వాంఛించానని మాత్రం అనుకోకు. కేవలం నీకు దగ్గర అవుదామన్న కోరిక తప్ప నాకు మరో ఆశ లేదు. నా ఆశే అత్యాశగా మారి నిన్ను తరచూ చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది. కానీ ఒక్కటి, నీలోని చదువు, ఆశయాలు, ఉద్దేశాలు మాత్రం ఏనాడు వృథా పోనీకు. నిన్ను నీ విద్య నుండి ఏదైతే భయపెట్టి దూరంగా నెడుతోందో అదే బహువ్యాధుల రూపంలో మనని తరుముతోంది. ఆ వ్యాధుల నివారణకు రీసెర్చ్లో పాటుపడు. నీ చదువు సార్థకం చేసుకో. ఇది నేను ఏనాడో చేయవలసిన పని. కానీ నా ఆపేక్ష, ఆకాంక్ష నా కళ్ళు మూసేశాయి. నీలో ఉన్న ప్రతిభను, త్యాగగుణాన్ని తీర్చిదిద్దుకో. వెలగవలసిన దీపాన్ని ఆరిపోనీకు. వెలుగునిచ్చే కాంతిని మూసివేయకు. కలవవలసిన బంధాన్ని తెంపివేయకు అన్నారు ఆవేశంగా. ఆయన వంక ఆశ్చర్యంగా చూసి చిరునవ్వుతో పరికించాడు. ఆ నవ్వులో, ఆ ప్రశాంత వదనంలో ఎన్నో భావాలు గోచరించాయి కృష్ణమూర్తి గారికి. కొద్ది క్షణాలు తమాయించుకుని, ఇంక నేను వెళ్ళాలి, విష్ యూ సక్సెస్ అన్నారు కరచాలనం కోసం చెయ్యి చాపుతూ. ఆయన చెయ్యిలో చెయ్యి కలుపుతూ ఆప్యాయంగా నొక్కాడు శ్రీనివాస్. ఆ విడదీయరాని రక్త సంబంధంతో అపరూపమైన ఆ ఆప్యాయతకు
ఆయన ముఖంలో 1000 జ్యోతులు వెలిగాయి. సంధ్యా సమయంలో చేసిన దీపారాధనలో మరికొంచెం నెయ్యి వేసింది అనురాధ. కడగట్టిపోతున్న వత్తి కాంతివంతమైంది. వెలుగుతున్న దీపం వింత వెలుగుల్ని ప్రసాదిస్తోంది. 3 ఒత్తుల దీపం కళ్యాణమూర్తి శ్రీనివాసుడి నుదుట తిరుచూర్ణపు బొట్టులా మెరిసిపోతోంది. వెలుగుతున్న దీపపు కాంతిలో వెండి పటం తళుక్కుమని మెరిసింది. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.